స్టార్టింగ్ చేసుకుందాము. యేసుక్రీస్తు నామంను బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. స్టార్టింగ్ ప్రార్థన కళ్యాణ్ సిస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశం కొరకే దేవుడికే మహిమ, స్తుతి, ఘనత, మహిమలు ఆయనకి చెల్లును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రార్థన పూర్వకంగా మనం ఈ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడవు, 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 మహాఘనుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి మంతుడవు, సార్వభౌముడవైన యేసయ్య, ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వేలాది వేల వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నా ప్రభుడవు, నా విమోచకుడవు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మపూర్ణుడమైన యేసయ్య, నా తండ్రి, అగ్ని స్వరూపుడమైన తండ్రి, నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమ స్వరూపి, మహిమ స్వరూపి, నీ యొక్క పాదముల చెంత మేము చేరుటకు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య స్వరూపి, సత్య స్వరూపి అయిన యేసయ్య, మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా దేవుడవు ప్రభా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని తెప్పరిల్లి చేయవాడవు. నా ప్రభ, నా తండ్రి, మమ్మల్ని నిశ్చితంగా పరిశీలించేవాడవు, మమ్మల్ని పరిశోధించేవాడవు. ప్రభ, మాలోని మలినమును, డాగులను, మచ్చలను తుడిచివేసి పరిశుద్ధంగా ప్రభ నీకు సన్నిధిలో మోకరిల్లుటకు కృపనిచ్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభ, నా తండ్రి, యోగ్యతలు లేని వారము నా తండ్రి ప్రభ, నా తండ్రి, నీ యొక్క బలమైన ప్రేమ చేత మమ్మల్ని నీ వైపుకు ఆకర్షించుకొని మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా లోపాలను, మా బలహీనతలన్నింటినీ కొట్టివేసిన దేవా నీకు వందనాలయ్యా. నీ యొక్క రక్షణ కొరకే నీకు వందనాలు, మా కొరకే చిందించిన మీ యొక్క రక్తము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా, పోషకుడా, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. సాయంత్రకాల సమయమందు ప్రభ నీకు సన్నిధిలో చేరుటకు ప్రభ మమ్మల్ని అందరినీ వేగిరపరిచిన దేవుడవు ప్రభ. ఇంకా రానున్న బిడ్డలందరినీ కూడా నడిపించండి. రాలేకపోతున్న బిడ్డల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం నాయన. యేసునా తండ్రి, నీకు గొప్ప కార్యములను మా జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకు దినము ప్రభ నూతన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ పిలుస్తున్న దేవుడవు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభ. నా తండ్రి, సేవకులందరినీ ఆశీర్వదిస్తున్న దేవుడవు, ప్రతి సేవకుడిని, సేవకురాలని ప్రభ నా తండ్రి ప్రభ మరి ఎంతో నా తండ్రి గొప్ప ఆశీర్వాదంతో నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో నా తండ్రి అభిషేకించి రెండంతల ఆత్మ చేత నడిపిస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క కార్యక్రమంలో ప్రభ మీరు మహిమ పొందండి నాయన. ప్రభ తండ్రి, కుటుంబంలో KBPM ఫ్యామిలీస్ అన్నిట్లో కూడా ప్రభ నీ యొక్క గొప్ప కార్యంలో ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యములు జరిగించండి. స్వస్థత కావాల్సిన బిడ్డలందరికీ ప్రభ సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. ఆత్మీయ ఆహారం దయచేసిన దేవుడవు, మమ్మల్ని పోషించిన మా ప్రభు నీకు వందనాలు. ఇంతవరకు ప్రభ మా జీవితాలలో మీరు చేసిన గొప్ప మేళ్ల కొరకై నీకు వందనాలు. ఇచ్చిన ప్రతి విమోచన కొరకై ప్రభ, విడుదల కొరకై నీకు వందనాలు. యేసయ్య తండ్రి, అంధకార మంత్ర చీకటి శక్తులు, దురాత్మ సమూహాల నుంచి ప్రభనతిని మమ్మల్ని విడిపించిన వాడవు, మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవుడవు నీకు వందనాలు. ఈ సాయంత్రకాలపు వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడండి ప్రభ తండ్రి. వాక్యంను ప్రభ బోధిస్తున్న బిడ్డను ప్రభ మీకు సిలువ చాట్ల మరుగుపరచుకోనండి. మీ అభిషేకం చేత ప్రభ నడిపించండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభ ఈ దినపు ఆహారం చేత తృప్తిపరచుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రేజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకున్నాము, దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాము. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదం, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి, దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి, సూర్యమ చంద్రమ స్తుతించుడి,
సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకు చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం. పరమాకాశమా స్తుతించుడి, ఆకాశ మండలమా స్తుతించుడి. పరమాకాశమా స్తుతించుడి, ఆకాశ మండలమా స్తుతించుడి. అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తమా స్తుతించుడి. అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తమా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకు చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం. అగ్ని వడగండ్లులారా స్తుతించుడి, హిమము తుఫాను స్తుతించుడి. అగ్ని వడగండ్లులారా స్తుతించుడి, హిమము తుఫాను స్తుతించుడి. పర్వతము గుట్టలారా స్తుతించుడి, వృక్షము పక్షులారా స్తుతించుడి. పర్వతము గుట్టలారా స్తుతించుడి, వృక్షము పక్షులారా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకు చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకు చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం. యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిల్లలు పెద్దలు స్తుతించుడి. యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిల్లలు పెద్దలు స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామము స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామము స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకు చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదం. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల దేవ, సర్వోన్నతులకు మా తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా. ప్రభు దినాన్ని మా జీవితంలో మరోసారి మాకు అనుగ్రహించేందుకు మీకు వందనాలనైనా. ఈ దినంలో మిమ్మల్ని స్థుతించలాగన, మీ యొక్క స్వరం వినలాగన, మీ వాక్యాన్ని ధ్యానించలాగన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మరోసారి మీ సన్నిధికి వచ్చింటుండగా ప్రభు మాతో మాట్లాడండి నైనా. ఈ సాయంత్రం సమయంలో ప్రభు మీ బిడ్డలందరూ ప్రభు మీ చెంతకు చేరింటుండగా ప్రభు వారితో మాట్లాడండి, బలపరచండి, ఆశీర్వదించండి, ముఖ్యంగా స్వస్థపరచండి, కష్టాల నుంచి విడుదల దయచేయండి. నేను వాటన్నింటినీ గద్దిస్తున్నాం యేసు క్రీస్తు నామమున. ప్రభు మీరు వాటితో మాట్లాడమన్నారు. అవును ప్రభు, ఇక కొండతో మాట్లాడమన్నారు. అది అక్కడి నుంచి కదిలిపోవడం కాక అన్నప్పుడు అది కదిలిపోవడం అన్నారు ప్రభు. అటువంటి విశ్వాసంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి, ప్రతి ఒక్కరి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించండి. ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్న వేసుకృష్ణ డిపార్ట్ ఫ్రమ్ దేర్ బాడీస్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్ ఐ చార్జ్ యు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వందనాలు యేసయ్యా. గొప్ప దేవ, మా అందరితో మాట్లాడండి.
ప్రభు మరోసారి మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా శరీరాలను తండ్రి మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాం, మా జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాం. గొప్ప దేవ, మీ యొక్క తన్మలి పాత్రలుగా మమ్మల్ని వాడమని ప్రార్థిస్తున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం నైనా, మమ్మల్ని నడిపించండి, మీ మహిమార్థం నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షార్థం నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 19వ తారీఖు జూలై 2026 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటున్నది బబులోను కాలం. కాబట్టి బబులోనులో నుంచి మీరు ఎంత త్వరగా బయటికి వెళితే అంత మంచిది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దానికి పట్టిన దుస్థితి మీకు పట్టకుండా ఉండాలంటే మతపరమైన జీవితం నుంచి బయటికి రావాల్సిందే, మానవ కల్పితాల బోధల నుండి బయటికి రావాల్సిందే. కాబట్టి మతపరమైన బోధలో ఉంటే అది మత్తుగా మనల్ని తయారు చేస్తుంది. కాబట్టి మత్తులో ఉండేవాడు ఆయన రాకని పసిగట్టలేడు. కాబట్టి బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు అందరూ కొనికి నిద్రించేది, కానీ బుద్ధిగల కన్యకలు మేలుకున్నారు. మేలుకోవడం అంటే సత్యాన్ని అన్వేషించడం, సత్యాన్ని స్వీకరించడం, పరిశీలించడం. కాబట్టి వీటన్నిటిని బహు జాగ్రత్తగా గ్రహించి వాటి ప్రకారంగా జీవించడం. ఇది మేలుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే నిద్ర చాలా మందికి ఆసక్తి. కానీ ఆయన కొరకు మనము నిద్రని త్యాగం చేసుకోవాలా, కనిపెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యరాత్రి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన మధ్యరాత్రి వచ్చే టైంకి అందరూ నిద్రిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఏ రీతిగా వాటిని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మనం జీవించాలా, అందునిమిత్తమై ప్రభు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు. ఈ యొక్క ప్లాట్ఫామ్లో వాటన్నిటిని మనం పరిశీలించుకొని బెరియన్లు బహుగనులు అని సాక్ష్యం విన్నాం కదా మనం. తెస్సలోనికల కంటే వారు బహుగనులు అని ఎందుకు సాక్ష్యం పొందుకున్నారంటే, వారు చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని పరిశీలించిండ్రు. అంటే వాళ్ళు చదివిండ్రు బహు దీర్ఘంగా, కొన్ని గంటలు పేజీలు తిరిగేసి చదివిండ్రు వాళ్ళు. బైబిల్ అంతా ఈ ఒక సత్యాన్ని మనం గ్రహించగలం. ఏంటంటే లేఖనాలని పరిశోధించమని యేసుప్రభు చెప్పిండు. లేఖనాలను పరిశోధించలేదా అంటాడు. మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా అంటాడు. కాబట్టి లేఖనాలను పరిశోధించిన వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించినడా లేదా? కాబట్టి నీ జీవితంలో విశేషమైన అద్భుతాలు, స్వస్థతలు జరగాలంటే లేఖనాలని పరిశోధించాలా, ధ్యానించాలా, గుడ్డిగా స్వీకరించదు. మతపరమైన జీవితంలో మనం గమనిస్తాం ఏంటంటే అందరూ గుడ్డిగా వాటిని స్వీకరిస్తూ ఉంటారు. మనం అట్లా స్వీకరించమన్నట్టు. ఎందుకంటే మతపరమైన జీవితంలో ఏది చెప్పినా సమంజసంగా స్వీకరిస్తాం. కానీ మనము మర్యాద చొప్పున ప్రతి ఒక్కదాన్ని పరిశీలించాలా, ఎవరిని హర్ట్ చేయకుండా వాటిని మనం అవలంబించుకున్నప్పుడు దానికి మనమే ఉత్తరవాది. చెప్పబడ్డవాడు వాడి లెక్క వాడు చెప్పుకుంటాడు. కానీ స్వీకరించిన నీవు దానికి తగినట్టు జీవిస్తావు. కాబట్టి ప్రతిఫలం పొందాల్సింది నువ్వే, ఎవరి ఫలితం వాళ్ళకే. కాబట్టి నీవు బహు జాగ్రత్తగా వాటిని పరిశీలించకపోతే మటుకు మోసపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ముఖ్యంగా గత కొన్ని వారాల నుంచి మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానిస్తా ఉన్నాము. అక్కడ 8 రకాల వ్యక్తులు పరలోక రాజ్యానికి అనర్హులు అన్న విషయాన్ని మనము ధ్యానించినాం. కొంచెం కష్టమే కదా. ఆ 8 రకాల వ్యక్తుల గుణగణాలు మనలో లేకుండా మనం బహుగా జాగ్రత్తగా పరిశీలించుకోవాలా. ఎందుకంటే నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం వరకు ధ్యానించవచ్చు, చదవచ్చు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుకుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మనకు తెలుసు మరణం అనేది ఒక శత్రువు అని. మొదటి శత్రువు సాతాన్ అయితే మరణము రెండవ శత్రువు. అయితే ఈ 2వ శత్రువు మీద మనకి విజయం అనుగ్రహించాడు దేవుడు. మొదటి శత్రువు మీద ఆ యొక్క కల్వరి శిలలో విజయం అనుగ్రహించినాడు. మనం మరణించాల్సింది బదులు అతను మరణించాడు. మనుషుడు ఒక్కసారే
మరణించవలను అని బాగా చెప్పబడుతుంది. ఎందుకంటే పాపపూరితమైన జీవితం. కానీ మనం మరణించాల్సింది బదులు మన ప్రభు మరణించాడు కాబట్టి మనం ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాం. ఒకవేళ ఈ శరీరాన్ని విడిచిపెట్టినా నీకు ఆ యొక్క ఏమంటాం జ్ఞానం ఉంటుంది. పరలోకం పైన కూడా నీకు ఆ జ్ఞానం ఉంటుంది అన్నట్టు. అంటే నువ్వు ఎవరో అనేది. కానీ రక్షణ అనుభవం లేని వారికి ఎప్పటికి ఉంటుంది అన్నట్టు. ఒకసారి వారు మరణిస్తే వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టు. చనిపోయిన వారు మరోబడ్డవారు అన్న వాక్యం మనం చూస్తూ ఉంటాం. కానీ రక్షింపబడిన వారికి ఆ జ్ఞాపక శక్తి ఉంటుందని మనము అబ్రాహాము రొమ్మున ఆనుకున్న లాజరు గురించి, దాని తర్వాత ధనవంతుడు ఆ యొక్క నరకంలో ఉన్నాడు, అతనికి నరకాన్ని అనుభవిస్తున్నవాడు, అతనికి జ్ఞానం ఉంది కానీ రక్షణ లేదు, అతనికి అవకాశం ఉన్నా పొందుకోలేకపోయిండు. కాబట్టి చనిపోయినాక కూడా ఆ కాన్షియస్నెస్ ఉంటుంది అన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం. అది మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే దానికి తగినట్లు బహు జాగ్రత్తగా జీవించాల. ముఖ్యంగా చూడండి, కొన్నిసార్లు కళలు మర్చిపోతాం మనం. ఎందుకు మర్చిపోతామంటే అది నీ అవగాహన శక్తికి అంటుకొని లేదు. అది ఏదో వచ్చింది కళ మర్చిపోతాం. కానీ కొన్ని కళలు మర్చిపోలేము, ఎందుకంటే దేవుడు కావాలని వాటిని మనకి మన మెమరీస్కి, మన జ్ఞాపక శక్తికి దాన్ని అప్పగిస్తాడు. చాలా మటుకు మనం ఎందుకు మర్చిపోతామంటే ఈ యొక్క బలహీనత మీకు చెప్తున్నా. కళల్లో ఏం జరుగుతుంది అనేది నువ్వు పరిశీలించాలంటే దానికి ఒక సాధన ఉంటుంది ప్రార్థనా జీవితంలో. నిద్రపోక ముందు ప్రభు కళలో మాట్లాడేవాడు, కళ రూపంతో మాట్లాడేవాడు అని కూడా మనకు తెలుసు. ఆయన లాంగ్వేజ్ అది, ఆయన భాష అది, కళలతో మాట్లాడేది, దర్శనరీతిగా మాట్లాడేది, ప్రవచన రీతిగా మాట్లాడేది, వాక్యపరంగా మాట్లాడేది. కాబట్టి ఆయన విధానాలు అవి. ఆయన మనిషి కాదు, మానవుల్లాగా మాట్లాడడానికి. ఆయన భాష ఆత్మీయ భాష, అది మొదటి నుంచి ఉన్న భాష, సృష్టి ఆరంభంలో ఉన్న భాష అది. కాబట్టి ఆయన భాషలతోనే ఆయన మనతో మాట్లాడాలనుకుంటాడు. కానీ మన బలీనత మనకి ఆయన స్వరము మానవ స్వరంలో వినిపిస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఆయన మనిషి కాదన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఆయన మాటలు కళల రూపకంగా ఉంటే కళలను జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థన రూపకంగానే జ్ఞాపకం చేసుకుంటాం, లేకుంటే మర్చిపోతాం. నువ్వు కళ నుంచి బయటికి రాగానే అది మర్చిపోతావు, ఎందుకంటే అది ఆత్మీయ స్థితిలో నడుస్తుంది. నీ ప్రాణానికి అది అంటుకోదు, నీ మనసుకి అది అంటుకోదు. నీ మనసుకు అంటుకోవాలంటే ప్రార్థన పూర్వకంగానే నువ్వు నిద్రపోక ముందు ప్రార్థించి, ప్రభువా నాతో మాట్లాడాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ప్రార్థించి పండుకున్నప్పుడే అది నీ మెమరీకి అంటుకుంటుంది అన్నట్టు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది అంటుకోదన్న విషయాన్ని మనం గ్రహించాల. అయితే ఈ 8 రకాల మనుషుల గురించి మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తుండగా పిరికి వారికి సంబంధించినవి, అవిశ్వాసులకు సంబంధించినవి బహుదీర్ఘంగా ధ్యానించినాం. పోయిన వారము అసహ్యులకు సంబంధించిన విషయాలు మరీ దీర్ఘంగా ధ్యానించినాం. కానీ ఒక ప్రవచనము దీనికి సంబంధించింది. ఆ యొక్క ప్రవచనాన్ని నేను పోయిన వారం మీకు చూపించలేకపోయినాను, కానీ ఈ వారము దాన్ని మనం ధ్యానించాల్సిందే. ఎందుకంటే ప్రపంచాత్మకంగా ఈ హేయమైన, అసహ్యమన్నా హేయమన్నా ఒకటే. కాబట్టి దేవుని దృష్టిలో అసహ్యమైంది ఏంది, హేయమైంది ఏంది అన్న విషయాన్ని కొంత దీర్ఘంగా మీతో నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఇది కొంచెం కష్టం ఈరోజు, ఎందుకంటే దీన్ని స్వీకరించే వాళ్ళు బహు తక్కువ మంది ప్రపంచంలో. మనకి బయలుపరచబడిన రీతిగా నేను అనుకుంటా బహుశా 2007-8 సంవత్సరాలలో దేవుడు ఆ విషయాలని మనకి బయలుపరిచినప్పుడు మనం ఆ రోజుల్లో రికార్డింగ్స్ చేయలేకపోయినాం. ఒకవేళ చేసినా నాకు జ్ఞాపకం లేదు ఎక్కడ ఉంది, ఎందుకంటే 2008 అంటే లాంగ్ ఇయర్స్ కదా. కాబట్టి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ క్రితం చెప్పబడ్డ వాక్యాలు ఇవన్నీ. అయితే అసహ్యము లేక ఇంగ్లీష్లో అబామినబుల్ అనుంది పదం. ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలి మనము. అబామినబుల్ లేక అబామినేషన్ దేవుని దృష్టిలో అసహ్యమైనది లేక హేయమైనది. అవి మనం చూసిన బహుదీర్ఘంగా పోయిన వారము ఎటువంటి ఆయన దృష్టికి హేయమైనవి అనేది బహుదీర్ఘంగా మనం ముఖ్యంగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినాం. 16 నుంచి 19 వచనాలలో అహంకారపు చూపులు, అబద్ధం ఆడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుష్ట పథకాలను యోచించు హృదయము, కీడు చేటకు త్వరపడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. కాబట్టి ఇవన్నీ దేవుని దృష్టిలో
హేయమైనవి లేక అసహ్యమైనవి, వీటిని పాటించే వాళ్ళు ఖచ్చితంగా దేవునికి అసహ్యులే. కాబట్టి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనంను అసహించుకొనుటయే. అంటే మన ప్రభుకి ఏది అసహ్యమో అది మనకు కూడా అసహ్యం ఉండాల. దేవుని దృష్టికి ఏది అసహ్యమో మనకు కూడా అది అసహ్యం ఉండాల. ఉదాహరణకి ఆయనకి గర్వం అంటే అసహ్యము. మనం కూడా గర్వాన్ని అసహించుకోవాలి. మనం గర్వపడద్దు, అహంకారం ఉండద్దు, దుర్మార్గత, కుటిల వచనాలు మనం పలికే వాళ్ళం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో జగడంలో పుట్టించే గుణగణాలు మనలో ఉండకూడదు అన్నట్టు. ఎందుకంటే ఈ గుణగణాలన్నీ మన ఆయుష్ని తగ్గించేస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే నువ్వు అంత దీర్ఘ ఆయుష్ తృప్తిపరచబడతా ఉంటావు. కాబట్టి మన మనసు నూతనంగా మారి రూపాంతరం పొందు నిమిత్తము మన జీవితాలన్నీ మనము పరిశీలించుకోవాలంటాడు కదా. రోమి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. అంటే రూపాంతరం ఎప్పుడు పొందగలమంటే మన మనసు నూతన పరచబడ్డప్పుడు. ఎప్పుడు? ఈ గుణగణాలు, ఈ 8 గుణగణాలు నీలో లేనప్పుడు. దేవుడు చూపిస్తున్న ఈ 8 గుణగణాలు మీలో లేనప్పుడు మీరు రూపాంతరం పొందిన వారన్నట్టు. ఒకవేళ మీలో ఉంటే వాటిని పరిశీలించుకోవాలా, త్వరగా వాటి నుంచి బయటకు పడాలా. మనల్ని ఏది అపవిత్రపరుస్తుందో దాన్ని మనం అసహించుకోవాలా. నిర్లక్ష్యమైన జీవితము, ముసలమ్మ ముచ్చట్లు, లోకాతీతమైన జీవితము, దేవుని సహవాసం నుంచి దూరంగా తీసుకొని పోయే విధానాలు, జీవన శైలి, వాటన్నిటిని మనం అసహించుకొని వాటిని అసహించుకోవాలా, వాటిని బహు దూరంగా మన నుంచి పెట్టుకోవాలా. కాబట్టి మన జీవితంలో మనము పవిత్రపరచుకోవాలంటే మనకు తెలుసు, కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. అంటే ఆయన వాక్యంని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకోవడం అంటే చదివి పరిశీలించుకొని అవలంబించుకోవడం. అదే రీతిగా 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానంటాడు దావీదురాజు. కాబట్టి ప్రతి క్షణం ఆ వాక్యాన్ని నెమరు వేస్తుంటేనే కానీ మనము బహు జాగ్రత్తగా జీవించలేము. ఎందుకంటే ఆ రోజు ఎంతమంది అభిషేకం పొందిన వాళ్ళు బట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. అక్రమం చేయవర్లారన్నాడు. అభిషేకం పొందిన వాడు ఎట్లా అక్రమంగా జీవించగలిగిండు? కాబట్టి అటువంటి జీవితం మనలో ఉంటే మన పశ్చాత్తాపడి వాటన్నిటి నుంచి త్వరగా బయటికి రావాలి. అయితే హేయమైనవి లేక అసహ్యమైనవి అనేకమైనవి ఉన్నాయి, కానీ ఒకటి బహు ప్రాముఖ్యంగా ప్రవచనాత్మకంగా చెప్పబడింది. వాటిని మనం ఈరోజు చూడబోతున్నాం. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 27వ వచనం. కొన్ని సంవత్సరాల క్రితము దానియేలు చెప్పిన 70 వారాలకు సంబంధించిన ప్రవచనాలు మనం దీర్ఘంగా ధ్యానించినాం. అది కూడా భిన్నమైంది లోకాతీతమైన జ్ఞానానికి లేక బైబిల్ కామెంటరీస్ లో రాయబడ్డ దానికి ఆపోజిట్ గా ఉన్న వాక్యాలను మనం చూసినాం ఒకప్పట్లో. అంటే మనుషులు వాటిని ఏ రీతిగా ప్రకటిస్తుంటారో వాళ్ళకు అనుగ్రహించబడ్డ జ్ఞానము, మరి ప్రభు మీకు అనుగ్రహిస్తున్న జ్ఞానము పరిశీలించుకున్నప్పుడు ఏది ఉత్తమమైంది, ఏది కరెక్ట్ అనేది మనం పరిశీలించుకొని బెరీలలాగా స్వీకరించాల. అయితే ఎవరు చెప్పినా బ్లైండ్ గా స్వీకరించేది కాదు, నీ బాధ్యత పరిశీలించడం. ముఖ్యంగా చూడండి, దానియేలు గ్రంథము 26వ వచనం. నేను మీకు అది చూపించడానికి స్క్రీన్ మీద షేర్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను.
రైట్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఈ 70 వారాలకు సంబంధించిన వాక్యం ఇక్కడ ఉంది. అయితే మన ప్రభు కాలంకి ఎన్ని వారాలు, ఆయన చనిపోయే టైంకి ఏ వారము, అన్ని విషయాలు గతంలో మనం చూసిన బహుదీర్ఘంగా మళ్ళీ ఈ రోజు మటుకు వాటిని చూడలేము. ఎందుకంటే వాక్యం ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా 26వ వచనం రండి. 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. అంటే యేసు ప్రభు మరణానికి ముందు 62 వారములు అని జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ. అంటే 62 వారాల తర్వాత ఇంకెన్ని వారాలు ఉంటాయి? 70 వారాలకి 8 ఉంటాయి. ఆ 8 వారాల్లో ఏం జరిగింది అనేది మనము అక్కడ చూసినాం గతంలో. అంటే ఆయన చనిపోక ముందు 62 వారములు టైం అయింది. దీన్ని ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే దేవుని దృష్టిలో ఒక దినము 1000 దినంతో పోల్చబడింది. కాబట్టి ఒక వారం అంటే 7000 దినములు అన్నట్టు. అలాగే 62 వారాలు అంటే ఆయన పుట్టుకకు ముందు, ఆయన మరణించక ముందు కాలం, సమయం అన్నట్టు. అదే రీతిగా ఇంకా 8 వారాల టైం అంటే ఆయన చనిపోయి తిరిగి లేచినాక 8 వారాలు అన్నట్టు. అంటే ఒక్కొక్క వారము ఒక్కొక్క దినము 1000 సంవత్సరాలు అంటే 7 వారాలు, 8 వారాలు ఇంటూ 7 ఇంటూ 1000 అది లెక్క అన్నట్టు. అవి నేను గతంలో చూపించిన క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు అంత డీటెయిల్గా మేము పోగాని మీకు అవకాశం ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని వినండి. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అభిషక్తుడు నిర్మూలన చేయబడిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పబడింది. అదేమని చూడండి. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణంను, పరిశుద్ధ ఆలయంను నశింపజేయుదురు. ఇది మనకు తెలుసు ఎప్పుడు జరిగిందో. నెరో చక్రవర్తి వచ్చినాక రోమిల రాజు ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని దహించి కాల్చివేసిండని మనకు తెలుసు. ఆ మందిరాన్ని కూలగొట్టేసిన మనకు తెలుసు. ఇదంతా జరిగినాయి అన్నట్టు. ఆలయం నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అయితే 27వ వచనం చూడండి. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధ వారంనకు బలిని నైవేద్యములను నిలిపివేయను. అయితే ప్రపంచాత్మకం చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి ఈ బలులనన్నిటినీ నిలిపివేస్తాడు అని చెప్తుండ్రు. కానీ ఆయన మరణం ద్వారా, ఆయన మరణించినాక దేవాలయము కూలిపోయినాక ఈ రోజు వరకు అనుదిన బలులు లేవు. కాబట్టి ఈ వాక్యము యేసుప్రభు సాదృశ్యం ఉంది. కానీ కామెంటరీస్లలో కానీ రకరకాల బైబిల్ స్టడీస్లలో మనం చూస్తాము ఇది అంత్యక్రీస్తుకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉంటారు. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధ వారం నాకు బలి నైవేద్యమును నిలిపివేయను. తర్వాత జరగబోతుంది అనేది చూపిస్తున్నాడు. అంటే ఈరోజు అనుదిన బలులు లేవు అక్కడ అన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే యేసు మరణించినాక ఇంకొక మందిరం కట్టబడడానికి వీలు లేదు. ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోవాలా. కానీ ప్రపంచాత్మకంగా క్రైస్తవులకి ఒకటి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ఆ యొక్క సొలొమోను మందిరము ఈరోజు లేదు. సొలొమోను తర్వాత నెహెమ్యా దాన్ని కట్టించిండు, మరమ్మత్తు చేసి. దాని తర్వాత హెరోదు రాజు దాన్ని తిరిగి కట్టించిండని మనకు తెలుసు. అయితే ఈరోజు అది లేదు. ఆ మందిరం చనిపోయినాక 70వ శతాబ్దంలో అది మొత్తం కూలిపోయినట్టు మనకు తెలుసు. అయితే ఈ దానియేలు ప్రశ్న ఏముందంటే హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగూ జరుగును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ తిరిగి మందిరం కట్టబడుతుంది. ఈ మందిరంలో హేయమైనది నిలుస్తుందంట. అతి పరిశుద్ధ స్థలంలో హేయమైనది నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగూ జరుగును. అయితే అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి ఆ యొక్క మందిరంలో హేయమైన వస్తువుని బలి అర్పిస్తాడు అని బైబిల్ కామెంటరీస్ అలా చెప్పబడింది అన్నట్టు. అనేక మంది కూడా వాటిని అదే రీతిగా చెప్తా ఉంటారు. ఒకసారి 11వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము
దానియలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం చూడండి. చూడండి ఇక్కడ 31వ వచనం నుంచి, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. 32వ వచనంలో, అందుకు అతడు ఇచ్చకప్పు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకున్నటకును ఆ రీతిగా చేయును అని చెప్పబడుతుంది. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. అయితే ఇది ఒక ప్రవచనము. మనం చాలా సంవత్సరాల క్రితం దీర్ఘంగా ధ్యానించినము. చాలా మంది లేరు ఆ రోజులలో. ఇప్పుడున్న వాళ్ళు, అప్పుడున్న వాళ్ళు కూడా లేరు. ఈరోజు ఆశ్చర్యం ఇదే. ఒక 20 years తర్వాత చూడండి ఏం జరుగుతుంది ఆడిది. 20 years క్రితం లేని వారు ఉన్నవారు ఈరోజు లేరు. ఈ రోజు ఉన్నవారు 20 years క్రితం లేరు. వారు వీరు వారవుతారన్న వాక్యం మీకు జ్ఞాపకం ఉందా? మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని. కాబట్టి అక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఈరోజు మందిరం లేదు ఇశ్రాయేలు ప్రజలకి, కానీ వాళ్ళు మందిరాన్ని కట్టుకోవాలని ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో అనేక మందికి యూట్యూబ్ వీడియోస్ ఇంటర్నెట్లో వెతికి చూడొచ్చు. అయితే ఆ మందిరపు స్థలంలో ఒక మాస్క్ కట్టిండ్రు అనేసి, ఆ మాస్క్ ఉన్నంత కాలము అక్కడ మందిరం కట్టలేరు అనేది వాళ్ళకు ఒక ఆటంకంగా ఉందనేసి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగానైనా ఆ మాస్క్ని కూలగొట్టి అక్కడ సొలొమోను మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు. అయితే ఆ రోజులలో నేను 2008లో చూపించిన రికార్డింగ్స్లలో అది సొలొమోను కట్టిన మందిరం కాదు, ఆ స్థలంలో ఆ మాస్క్ ఉంది అనేది కాదని చూపించిన. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా ఒక వాక్యం ఉంది, ఈ స్థలాన్ని ఆయనలోకి విడిచిపెట్టండి, మందిరము ఉన్న స్థలము ఇంకొక స్థలం అని అక్కడ చూపించబడింది వాక్యం. అది కూడా నేను చూపించిన గతంలో. అయితే సొలొమోను కట్టిన మందిరము ఎక్కడ అంటే దానికి సంబంధించిన చరిత్ర నేను చూపించిన. దావీదు రాజు ఓర్నాను అనే వ్యక్తి దగ్గర కళ్ళము అనే స్థలాన్ని కొనుక్కున్నాడు, కళ్ళంని కొనుక్కున్నాడు. ఆ కళ్ళంలో మందిరాన్ని కట్టించాలని ఆశపడండి, కానీ ఆయన కట్టకూడదు. తన కుమారుడు కడతాడని ప్రభు చెప్పిండు కాబట్టి సొలొమోను ఆ కళ్ళంలో ఆ మందిరాన్ని కట్టిండు. కాబట్టి కళ్ళం అనే పేరు ఎందుకు పెట్టినాం మీకు అందరికి తెలిసి ఉంటుంది. కళ్ళం అంటే దేవుని మందిరము, దేవుని మందిరంలోకి నూర్చబడ్డ ధాన్యం మనం. కాబట్టి కళ్ళంలోకి నూర్చబడ్డ ధాన్యము బోధ దానికి సంబంధించింది. అందుకే కొంచెం కష్టం అన్నట్టు, ఎందుకంటే కళ్ళంలో ధాన్యాన్ని నూర్చినప్పుడు మీద తొక్క పోతా ఉంటే వద్దు అంటది విత్తనం, ఉండని తొక్క నాకు బాగుందంట. కానీ తొక్క ఉన్నంత వరకు వాడబడవు అన్నట్టు. నీ మీద నుంచి తొక్క పోతేనే కానీ నువ్వు పనికి రావు అన్నట్టు, పిండి తయారు కాదన్నట్టు, రొట్టె చేసుకోలేమన్నట్టు. కాబట్టి ఆ కళ్ళంలో నూర్చబడాల ధాన్యం. దేవుని మందిరంలోకి వచ్చిన వాడు వాక్యం చేత వాడి జీవితాన్ని మార్చుకోవాల, వాడి హృదయం పగలాల, నలగాల, విరగాల, అగ్ని చేత కాల్చబడాల, మనం బలి పశువుగా మారాల. లేకపోతే మనం పనికిరామన్నట్టు. ఆయన స్వీకరించాడు మన బలిని, మన జీవితాలను స్వీకరించాడు. కాబట్టి కళ్ళంలో ఆ మందిరం కట్టబడాల. కానీ ఈరోజు వాళ్ళ నమ్మకం, ఇశ్రాయేలు నమ్మకం ఏంటంటే ఆ మందిరపు స్థలంలో మాస్క్ ఉంది, అల్ అక్సా అనే మాస్క్. దాన్ని డోమ్ ఆఫ్ రాక్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఈ అల్ అక్సా మందిరంని ఉన్న స్థలంలో కట్టాలా, కానీ కట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉంది, అరబ్బులందరూ దానికి వ్యతిరేకం అన్నట్టు. కానీ మనకు ప్రభు చూపించిండు ఆ స్థలంలో లేదు, సొలొమోను కట్టిన మందిరపు స్థలం అది కాదని నేను ఎన్నో చరిత్రలో చూపించిన. తర్వాత ప్రకటన గ్రంథాలు కూడా చూపించిన ఆ వాక్యం. అయినా కానీ వారికి మందిరం కావాలి, ఎందుకంటే అనుదిన బలులు అర్పించాలా కాబట్టి. దాని తర్వాత ఎర్రని పెయ్యని వాళ్ళు అర్పించాలా కాబట్టి వాళ్ళు ఎర్రని పెయ్యలని పెంచుతా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి, రెడీగా ఉన్నాయి అవి. అదే రీతిగా ప్రపంచాత్మకంగా లేక ఈ సువార్థికులు లేక క్రైస్తవులు, ముఖ్యంగా ఇవాంజలికల్స్ అంటాం ఇంగ్లీష్లో, అంటే సువార్త పరిచయం చేసేవాళ్ళు వీళ్ళంతా. ఇటువంటి సంఘాలు కొన్ని కోట్ల ధనాన్ని ఇశ్రాయేల్ దేశానికి పంపిస్తా ఉన్నారు, కట్టుకోండి మందిరం అని.
ఇది ఒకటి బహు జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవుల బాధ్యత ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఇది నీ బాధ్యత అని వాళ్ళు క్రైస్తవులని మభ్యపెట్టి కోట్లు సంపాదించుకున్నారు ఆ మందిరం కట్టడానికి కొరకు. కానీ క్రైస్తవులు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏంటంటే మన ప్రభు మరణంతో ఆ మందిరం కూలిపోయినాక ఇంకొక మందిరం కట్టబడొద్దు. ఎందుకు అంటే మనమే ఆ మందిరం. ఆ విషయాలు నేను కొన్ని మీకు దీర్ఘంగా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఒక్కటి ఇక్కడ నుంచి మన వాక్యం టోటల్లీ డిఫరెంట్ అయిపోతుంది. ఇస్రాయేల్ ప్రజలు ఈ మందిరం లేదు, వాళ్ళు మందిరం కట్టుకోవాలని ప్రపంచమంతటి నుంచి క్రైస్తవులు కొన్ని కోట్ల ధనాన్ని వాళ్ళకి పంపిస్తా ఉన్నారు. ప్రతి సంఘము కానుకలులో ఒక భాగాన్ని తీసి పంపిస్తూ ఉంటారు ప్రపంచాత్మకంగా. మన దేశంలోకి వెళ్ళి కూడా పోతుంటాయి కొన్ని లక్షల కానుకలు. అంటే ఇస్రాయేల్ ప్రజలు అంటే ఏదో వ్యతిరేకమైన భావన కలిగిన వాడిని కాదు అని కూడా నీకు చూపించాలి. ఎందుకంటే అది పాత నిబంధన విధానపు మందిరము, అందులో ప్రభువు లేడు. యేసు ప్రభువే మందిరము, ఆయన స్వీకరించిన మనమే మందిరము. కాబట్టి మనమే ఆ మందిరం అయి ఉంటే ఇంకొక మందిరాన్ని తిరిగి కడితే ఏమవుతుందో తెలుసా? ఈ క్రైస్తవులు ఎందుకు పాపంలో ఉన్నారు, ఎందుకు హేయమైన జీవితం జీవిస్తున్నారు క్రైస్తవులు అనేది ఇదొకటి ముఖ్యమైన కారణం అన్నట్టు. వారికి సత్యం అర్థమైతే ఆ మందిరానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే ఆ మందిరం కడితే ఏమవుతుందంటే వారు తిరిగి అనుదిన బలులు అర్పించినప్పుడు మన ప్రభు శాశ్వతంగా అర్పించిన బలిని వమ్ము చేసినట్లు. డిమినిషింగ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే డిమినిషింగ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ దట్ క్రూయల్ క్రాస్. ఆయన మరణాన్ని బహుగా చిన్నచూపు చూసినట్లు. ఈ రీతిగా ప్రపంచాత్మకంగా క్రైస్తవులు తెలియక పాపంలో పడిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన వాక్యానికి విరుద్ధంగా కట్టబడుతుందో ఆ మందిరము, అది హేయమైన మందిరం. దాంట్లో ఏ బలి అర్పించినా అది హేయమైందే. మీరు చూస్తారు మలాకి గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు కుంటి వాటిని, గుడ్డి వాటిని, ఆడవాటిని కూడా బలి అర్పించినట్లు చూస్తాం మనం. అవన్నీ హేయమైన దేవుని దృష్టికి. కానీ ప్రపంచాత్మకంగా యుగ సమాప్తికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే వాళ్ళు బాహాటంగా మందిరాన్ని కట్టాలనేసి ఇటుకలు, సిమెంట్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. దూలాలు, చెక్క ముక్కలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. బల్లి పాశులను రెడీ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడైనా మందిరం కట్టేయాలా, అది కూలగొట్టాలా, పాతది ఆ ప్రాంతంలో కట్టాలా, అందులో బలు అర్పించాలనేసి. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని కూడా మనకు తెలుసు. అవన్నీ ఆ రోజులలో మనం ధ్యానించినాం. అయితే ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు వాక్యపరంగా చూపించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో ఈ దానియేలు ప్రవచనాన్ని జ్ఞాపకం చేసింది. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇక్కడ 14 చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అయితే బహు సునాయాసం ఇప్పుడు గుర్తుపట్టొచ్చు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడనేది. అదేమంత కష్టం కాదు. చూడండి ఇక్కడ ప్రపంచంలో అంతా సువార్త ప్రకటించడాలంటే ప్రతి మనిషికి సువార్త ప్రకటించబడి అలా ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, టెలివిజన్ ఛానల్స్ ద్వారా, శాటిలైట్ టీవీస్ ద్వారా, రేడియోస్ ద్వారా ప్రకటించబడాల. ఒక ప్రకటించబడిందా దేవుని దృష్టికి తెలుసు. మనకు తెలకపోవచ్చు, నాకు తెలకపోవచ్చు. అందరికీ సువార్త యేసు ప్రభు అందరికీ దేవుడు అని తెలిసిపోయిందా? ఆయన మన పాపల కొరకు మరణించిన విషయం మనకి బయలుపరచబడిందా ప్రపంచాత్మకంగా? అయితే 15వ అధ్యాయం వచనానికి వచ్చినప్పటికీ మన ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే ఈ అంతము, ఈ లోకపు అంతం, ఈ కాలపు అంతంకి సంబంధించింది ఒక ముఖ్యమైన సూచన ఇక్కడ చూపిస్తుంది 15వ వచనంలో. ఏంటంటే కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన విషయం ఇది. అంటే మన ప్రభు దానియేలు ఒక గొప్ప ప్రవక్త అని రుజువుపరుస్తుండు మనకి.
అనుమానించేది లేదు, నేను ఎప్పుడు అనుమానించాను కూడా. కానీ ఆయన ఏమంటుండంటే దానియేలు ఏ విషయం అయితే చెప్పిండో అది జ్ఞాపకం చేస్తుండు. అది బహు ప్రాముఖ్యమైన రెండవ రాకడకు సూచన, లేక యుగం ముగింపుకి సూచన. ఈ కాలం, యుగం అంటే కాలం, టైం ముగింపు సూచన. ఏదది? దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. అందుకే చదవడం నేర్చుకోవాలా. రోజుకి కనీసం ఒక 30-40 పేజీలైనా చదవాలా మీరు అభివృద్ధి రావాలంటే. ప్రతి విషయంలో ఆత్మీయంగానే కాదు, ప్రకృతి పరంగా, ఆర్థికంగా మీరు బాగుపడాలంటే, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలా, మంచి జీతాలు సంపాదించుకోవాలంటే బాగా చదవడం నేర్చుకోవాలా. పుస్తకాల పురుగు అయిపోవాలా, లేకపోతే మీరు సంపాదించుకోలేరు. ఎందుకంటే యేసువే చెప్తుండు, చదువువాడు గ్రహిస్తాడంట. గ్రహించాలి నీ బాధ్యత. అప్పుడు ఏదో చదివినాము, పరీక్షల కొరకు చదివినాము, పాస్ అయిపోయినాము, మర్చిపోయినాము, అందుకే అవి ఈరోజు పనికొస్తలేవు. అదే నువ్వు జీవితం కొరకు చదివింటే అవి పనికొచ్చాడు. ప్రతి విషయంలో అంతే. అయితే ఈ నాశనకరమైన హేయ వస్తువు, ఆయనకి హేయమైంది ఏంది? దేవుని దృష్టి యేసువే జ్ఞాపకం చేస్తుండు. దానియేలు చెప్పిండు అక్కడ 9వ అధ్యాయంలో చూసినాము, 11వ అధ్యాయంలో మనం చూసినాము. ఈ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట అంటే యేసుప్రభు ఏం జ్ఞాపకం చేస్తుండంటే ఇక్కడ మనకి మందిరము తిరిగి కడతారు వీళ్ళు ఇస్రాయేలు బదులు, అందులో తిరిగి బలులు అర్పిస్తారు అని చెప్తున్నాడు. వాళ్ళు మంచి బలి అర్పించవచ్చు, ఎర్రని పెయ్యి అర్పించవచ్చు, తెల్లని గొర్రె అర్పించవచ్చు, పశువుని అర్పించవచ్చు, ఏమైనా అర్పించుకొని. అవన్నీ విగ్రహాలు, అవన్నీ విగ్రహాలు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే నిజస్వరూపం యేసుప్రభు అయితే అవన్నీ ఆయన నీడలు. ఆయన వచ్చినాక నీడను వెంబడిస్తే విగ్రహం అవుతుంది. అది నేను గతంలో చూపించిన. ఆయన ఆశీర్వదించిన దాన్ని నువ్వు విగ్రహంగా మార్చుకుంటే ఆ ఆశీర్వాదము నీకు శాపదాయకం అవుతుంది అని నేను చూపించిన మీకు. అదేంటది? ఆ యొక్క ఇత్తడి సర్పంని వాళ్ళు దానికి ధూపం వేసి పూజించారు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత. అదే ఇత్తడి సర్పంని చూసిన వాళ్ళందరూ సర్పంల కాటు విషయం నుంచి విరుగుడు పొంది స్వస్థత పొందినవారు. ఆ కంచితో చేయబడ్డ ఆ యొక్క అది పాము, సర్పము కొంతకాలానికి అది ఒక విగ్రహం అయిపోయింది ఇశ్రాయేలుకి. మన జీవితంలో కూడా అంతే. ఆయన ఆశీర్వాదాన్ని విగ్రహంగా మార్చుకోవద్దు మనం. ఇచ్చిన వాడికి ఇవ్వాల్సిన విలువని ఆయన ఇచ్చిన వాటికి విలువ అనుగ్రహిస్తే అవి విగ్రహాలు అవుతాయి. అది హేయమైంది. కానీ ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే పరిశుద్ధ స్థలంలో అని చెప్తుండే కదా. ఇక్కడ పరిశుద్ధ స్థలమందు ఈ యొక్క నాశనకరమైన హేయ వస్తువు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించినగాక. 2008వ సంవత్సరంలో బయలుపరచబడింది మనకి. మళ్ళా తిరిగి 2026వ సంవత్సరంలో చెప్పబడుతుంది. ఇంకొక అవకాశం ఉంటుందో లేదో మన జీవితాలలో. ఈ సత్యం ఈరోజు నీకు అర్థం అవుతేనే నీ 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 ఏమంటాం నీ ఆత్మీయమైన జీవితంలో ఎటువంటి మార్పు వస్తాయో ఊహించుకోండి. కొన్ని విషయాలు మీకు చూపిస్తూ చూడండి. ఈ నాశనకరమైన హేయ వస్తువు ప్రకృతి పరంగా చూస్తేనేమో బలి పశువు, దేవుని మందిరంలో అర్పించబడుతున్న బలి పశువు. అది ఎప్పుడు? యేసుప్రభు మరణం తదనంతరం, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత. చూడండి ఒకసారి, మరోసారి చదువుతాను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఏం చూడండి? యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోటకు దిగి రాకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోటకు ఇంటికి రాకూడదు. తర్వాత ఎన్ని విషయాలు చూడండి. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ.
ఎక్కడ పరిగెత్తలేరు కదా పాపం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపక ఉండవలనని ప్రార్థించుడి. అక్కడ కూడా ఒక క్లూ ఇచ్చిండు దేవుడు, మనం అరలలో చూసినాం 2008 నుంచి. ఏంటంటే యేసుప్రభువు అక్కడికి సూచనలు ఇవన్నీ. మహాశ్రమలు కలుగుతాయి, తర్వాత చలికాలం అందైనను ఒక సూచన ఇచ్చాడు. చలికాలం యేసుప్రభువు అక్కడ ఆ మహాశ్రమ కలుగు దినాలు ఎట్లుంటాయంట, చలికాలం అన్న కావచ్చంట, తర్వాత విశ్రాంతి దినం అంటే సండే కూడా కావచ్చంట. అంటే చలికాలం అంతా ఇంట్లోనే ఉంటారు కదా, ముడుచుకొని పండుకుంటారు కదా, అప్పుడు అటాక్స్ అవుతాయి ఇంటి మీద. తర్వాత సండే చర్చికి పోతారు కదా, అక్కడ అటాక్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజుల్లో చూసినాం ఇవన్నీ వాక్యాలు. ఆ రోజుల్లో గంభీరంగా దేవుడు బయలుపరిచింది ఎన్నెన్నో విషయాలు. అయితే ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు నేను బహు దీర్ఘంగా మీకు ఇప్పుడు చూపించేస్తే ఈ రోజుకి ఈ ఏమైనా విషయాలు ముగించగలం. మనం వచ్చే వారము నరహంతలకు సంబంధించిన వాక్యం ధ్యానించబోతున్నాం. మనం ఆధ్యాత్మికంగా లేక వాక్యపరంగా చూడాల్సిన లేఖనాలను గమనించండి. మొదటిదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మూడవ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనియు దేవుని ఆత్మ మీలో నివసించనని మీరు ఎరుగరా? చూడండి ఆశ్చర్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే మీరే పరిశుద్ధ ఆలయము, బిల్డింగ్స్ కావు అని చెప్తుంది. తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించనని మీరు ఎరుగరా? ఆహ్వానిస్తే నివసిస్తాడు, ఆహ్వానించకపోతే బయటనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు చర్చ్ పరిశుద్ధాత్మని పక్కకు పెట్టేసింది, లోపలికి ఆహ్వానించలేదు. ఆ రోజు యేసుప్రభుని పక్కకు పెట్టేసింది, లోపలికి ఆహ్వానించలేదు. పాత నిబంధనల తండ్రిని ఆహ్వానించలేదు, వాళ్ళు పక్కకు పెట్టేసిండ్రు. మానవ బలహీనత దేవుణ్ణి ఎప్పుడు బయటనే పెడతారు, కానీ మనం అట్లా కాదు. మనం ఆత్మస్వరూపులం కాబట్టి మనం మన ప్రభువుని, మన తండ్రిని, పరిశుద్ధాత్మని మన హృదయంలో ఆహ్వానించుకుంటాం ప్రతిరోజు నూతనంగా. అయితే ఇక్కడ ఏముందంటే, ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఓ తేటగా ఉంది కదా. మనుషులం, మనమే ఆ ఆలయం, రక్షింపబడ్డ వారము ఆయన ఆలయం అని. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక 1 పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది కాబట్టి అది మీది కాదు. మీ శరీరం మీద, మీ దేహం మీద మీకు ఏ అధికారం లేదని వాక్యం చెప్తుంది. చూడండి ఇక్కడ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఎప్పుడు ఆహ్వానించారు మీలోకి పరిశుద్ధాత్మని? అనుమానం వస్తుంది కొంతమందికి, నిజంగా నాలో ఉండాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడు. ఎందుకంటే ఇది నీది కాదు, ఈ శరీరం నీది కాదు, దీన్ని ఇష్టం వచ్చినట్లు నువ్వు పెంచొద్దు, దాన్ని ప్రభుకి సమర్పించుకోవాలా. ముఖ్యంగా అదే అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. ఈ శరీరాన్ని దేనికి ఐక్యం చేస్తే దాంతో కలిసిపోతుంది, ఏకశరీరం అయిపోతుంది. ఇది బహు డేంజరస్ వాక్యం. వేషతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురు గాని అని మోషే చెప్పుచున్నాడు కదా. అనేక పర్యాలు ఈ విషయం జ్ఞాపకం చేస్తుంటే ఏంటంటే, ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు
ఈ రీతిగా గాయపరుచుకుంటావో లేక పాపపూరితమైన జీవితానికి అలవాటు చేస్తావో నీ ఆయుష్ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఏదో రోగాలు వస్తూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అపవిత్రమైన జీవితము, పాపపూరితమైన జీవితము నీలో ఉండడానికి వీల్లేదు. అందుకు ప్రతిరోజు ఆయన రక్తంలో కడగబడాలి మనం. ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగునైనా, నా పాపంలో కడుగు ప్రభువా. జ్ఞాపకానికి ఉన్న పాపంలో ఒప్పుకోండి. జ్ఞాపకం లేకపోతే ప్రభువా నేను జ్ఞాపకం చేయి, నేను ఎక్కడెక్కడ తప్పు చేసిన అవి చూపించి వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టాలనైనా. నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా. విలువబెట్టి కొన్నవారం మనం కనుక ఈ దేహంతో దేవుని మహిమపరచాలా అని చెప్తుంది వాక్యం. అయితే నేను చెప్పే ఈ వాక్యానికి సపోర్ట్ ఏముంది, ఇంకా ఆధారం ఏముంది అంటే ఏంది? నాష్టకరమైన హేయ వస్తువు పరిశుద్ధాలయంలో నిలిచినప్పుడు చదువువాడు గ్రహించినగాక త్వరగా పారిపోమన్నాడు కదా. దాని అర్థం ఏంటంటే నీ దేహమే దేవుని ఆలయం అయితే నీ దేహంలో నాష్టకరమైన హేయ వస్తువు ఏది, దేవునికి అసహ్యమైంది ఏది? తన కుమారుడే ఆలయము, ఆయనను అనుసరించి మనమే ఆలయము. ఇంక దానికి తప్ప వేరే ఒక ఆలయం కడితే ఆయన దృష్టికి బహు అసహ్యమైంది. తండ్రి దృష్టికి బహు అసహ్యమైంది ఏం తెలుసా? మళ్ళా తిరిగి మందిరాన్ని కట్టి అందులో బలు అర్పించడం. ఈ బోధ చాలా డేంజర్ బోధ. బ్రాండింగ్ చేసేస్తారు నన్ను. నీ హృదయంలో నాశనకరమైన హేయ వస్తువు ఏంది అంటే ఇశ్రాయేల్ ప్రజలని నువ్వు పరిశుద్ధ జనాంగంగా గుర్తించడం. అది మోసకరమైన బోధ. ఎందుకో తెలుసా? వారు మన ప్రభుని తిరస్కరించిండు, ప్రవక్తను రాళ్ళతో కొట్టి చంపిండ్రు, శిష్యులని ఎంతమంది స్టెఫెన్ని చంపిండ్రు, గొప్ప దైవజనులు అందరినీ చంపిండ్రు. వాళ్ళు బహు భయంకరంగా చంపిండ్రు. ఉపమాన రీతిగా సొదమానియు గొమొర అయిన దానికి స్థలం అంట. మన ప్రభు అక్కడ సిలువబడినట్టాడు. పరిశుద్ధ పట్టణం అంట యెరూషలేములో కదా. ఆయన సిలువబడింది సొదమ గొమొరలనా? కానీ అక్కడ ఉపమాన రీతిగా అంటుంది సొదమ గొమొరలో మన ప్రభు సిలువబడింది. ఎక్కడది? యెరూషలేము సొదమ గొమొరలాగా ఉందంట ఆయన దృష్టికి. వాళ్ళ మందిరాన్ని కట్టి ఆయన మరణాన్ని వమ్ము చేసి అసలైన మందిరము మనమైతే అది ఇది కాదు అని. మీకు నిజంగా యేసు మీద ప్రేమ ఉంటే యెరూషలేం కొరకు ప్రార్థించండి, యెరూషలేం సమాధానం కొరకు ప్రార్థించండి నా వాక్యం చెప్తారు. కానీ క్రైస్తవులకి ఎప్పటికీ అర్థం కాదు అసలైన యెరూషలేము పరమ యెరూషలేం అని. క్రైస్తవుల గురించి ప్రార్థించమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు హతసాక్షులు అవుతున్నారు, ప్రపంచాత్మకంగా శ్రమల పాలవుతున్నారు. వాళ్ళ గురించి ప్రార్థించమని చెప్తుంది. కానీ ప్రకృతి పరంగా ఉన్న యెరూషలేం గురించి కానే కాదు. చూడండి ఒకసారి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఇది చూస్తే నేను చెప్పే వాక్యం కరెక్టా కాదా మీకు గ్రహించగలరు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దాంతో నేను ఇక్కడికి స్టాప్ చేస్తా. మీరు బహు దీర్ఘంగా ధ్యానించండి. ఇది బహు ప్రాముఖ్యమైన బోధ. ఎందుకంటే నీ హృదయంలో ఇశ్రాయేలు ప్రజలకి ప్రాధాన్యత ఇస్తే అది హేయమైన వస్తువు. ఎందుకంటే దేవుడు నిన్ను పరిశుద్ధ జనంగా మార్చుకోండనేసి పేతురు జ్ఞాపకం చేస్తాడు. అదే రీతిగా గలతీయులకు రాసిన పత్రికలు జ్ఞాపకం చేయబడుతుంది. మనమే దేవుని ఇశ్రాయేలు, మనమే పరిశుద్ధ జనంగం, మనమే యాజకులము, రాజులైన యాజక సమూహం. మనమే దేవుని సొత్తు. ఒకప్పుడు దేవుని ప్రజగా లేని వారు మనల్ని దేవుని ప్రజగా మార్చుకున్నాడు, పరిశుద్ధ జనంగా మార్చుకున్నాడు అంటాడు పేతురు. నేను కాదు ఇశ్రాయేలు ప్రజలే అంటే నీ జ్యేష్ఠతపు హక్కుని నువ్వు అమ్మేసుకుంటున్నావు, నువ్వు ఏశావుగా తయారవుతున్నావు. నిన్ను యాకోబుగా మార్చుకుంటే దేవుడు నువ్వు నీ హక్కుని తిరిగి వాపసిస్తున్నావు ఏశావుకి. ఇది హేయమైనది నీ జీవితంలో. చూడండి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఇక్కడ పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 3వ వచనం నుంచి. అయితే సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వల్లనైనను మాట వల్లనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వల్లనైనను ఎవడనను చెప్పిన ఎడల్లా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూటుకునుటను బట్టి మిమ్మల్ని బతిమాలు వేడుకొనిచున్నాను. ఏందది? 3వ వచనం చూడండి. మొదట
భ్రష్టత్వము సంభవించి, ప్రపంచమంతటా భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇప్పుడు చూడండి 4వ వచనంలో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానిని అంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును. నీలో కూర్చుండేవాడు ఎవడు? యేసు ప్రభువా, సైతానుడా? ఎట్లా వానికి నువ్వు స్థలం ఇస్తున్నావు తెలుసా? ప్రకృతి పరమైన ఇశ్రాయేల్ ప్రజల్ని నువ్వు పరిశుద్ధ జనంగా పరిగణించి నీ పరిశుద్ధత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. వారు మందిరం కట్టుకోవాలని వారికి నువ్వు పైసలు పంపించి వారు బలు అర్పించుకునేలాగా నువ్వు ప్రోత్సహించినావు. నువ్వు అంత్యక్రీస్తుని వెంబడిస్తున్నవాడు. చాలా మంది నన్ను యాంటీ సెమిటిక్ అంటారు ఇటువంటి బోధ చెప్తున్నది కంటే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకమని. కానే కాదు, వాళ్ళ నుంచే కదా మన ప్రభు పుట్టింది, వాళ్ళ నుంచే కదా శిష్యులు వచ్చింది, వాళ్ళ నుంచే కదా సువార్త వచ్చింది, వాళ్ళ నుంచే రక్షణ వచ్చింది. వాళ్ళ గురించి నేను వ్యతిరేకంగా చెప్తలేను. యేసు ప్రభు కంటే నువ్వు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినావు, అందుకు నువ్వు వారిని విగ్రహంగా మార్చుకున్నావు. అది దేవునికి అసహ్యమైంది, ఏమైన వస్తువు అది. అహేశ్వరరాజు రాజుకు సంబంధించిన విషయాలు మనం దించిన కొంతకాలం కిందట ఎస్తేరు గ్రంథంలో, వాస్తిని విడిచిపెట్టినాక మళ్ళీ తెచ్చుకున్నాడు ఆయన. ఎస్తేర్ని పెళ్లి చేసుకున్నాక దేవుని విధానాలు అవి. ఆయన ఒకసారి విడిచిపెట్టినాక మళ్ళా స్వీకరించాడు. నా కుమారుని స్వరాన్ని విన్న వాళ్ళే నా మాటను గైకొన్న వాళ్ళు. ఆయనను తృణీకరించిన వారిని ఆయన తృణీకరిస్తాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు తృణీకరించాడు? తన కుమారుని తృణీకరించాడు కాబట్టి. వాళ్ళు పరిశుద్ధ జనాంగం పోగొట్టుకున్నారు యోగ్యత. కాబట్టి వాళ్ళు మందిరాన్ని కట్టుకుంటే ప్రకృతి పరంగా అది హేయము, అందులో బలు అర్పించిన హేయమే. కానీ ఆత్మీయ స్థితిలో నీవే ఆ మందిరము, నీ హృదయంలో అతి పరిశుద్ధ స్థలంలో వారికి ప్రాధాన్యత ఇచ్చి నీ కష్టార్జితాన్ని నువ్వు వారికి పంపిస్తున్నావు, కట్టుకోండి అని. అది హేయమైంది. దుఃఖపడాల్సి వస్తుంది, అన్ని పోగొట్టుకుంటాం మనం. కాబట్టి క్లుప్తంగా విశ్వాస హృదయము మరియు జీవితము దేవునికి చెందినది, అదే ఆలయం. కాబట్టి దేవుని ఉన్నత అర్హత గల స్థానాన్ని మరెవరికో ఇవ్వడము అది అపవిత్రమైంది, హేయమైంది. విగ్రహాన్ని హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు దాన్ని సమర్థించుకుంటే అది హేయమైంది. అది ఆ రీతిగా వారికి విలువనిచ్చి మీ హృదయంలో క్రైస్తవుల కంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కువ విలువనివ్వడం వలన నువ్వు చేసిన తప్పేం తెలుసా? నాశనానికి నిన్ను నువ్వే నడిపించుకుంటున్నావు. మీరెవరో నాకు తెలియదంటాడు. అందుకు అలా నీ పరుషాత్మ ఉండొచ్చు, కృపావరులు ఉండొచ్చు, అద్భుతాలు జరగచ్చు, అయినా మీరెవరో నాకు తెలియదంటాడు. అటువంటి వారికి తీర్పు తప్పదు. కాబట్టి వీటన్నిటిని గ్రహించిన నీవు హేయమైన జీవితాన్ని విడిచిపెట్టాలా, హేయమైన తలంపులను విడిచిపెట్టాలా. అది దేవుని దృష్టికి సబబే అనుకుంటాం, కానీ అది మరణానికి దారితీస్తుంది, తీర్పుకి దారితీస్తుంది. ఇందులో నుంచి ఎవరిని కాపాడగలరు? ఈ దినం గ్రహించాలా ఈ వాక్యాన్ని. పరిశుద్ధ జనాంగంగా దేవుడిని మార్చుకుంటే నీ హక్కుని వాళ్ళకు వాపస్ ఇచ్చేస్తావా? అందుకే మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అంటే, ఏశావు నుంచి యాకోబుకి వచ్చింది హక్కు, కానీ యాకోబు నుంచి మళ్ళీ తిరిగి ఏశాకి పోతుంది. వెరీ డేంజర్ ఇది. అది జరిగే టైంలో నువ్వు బహు జాగ్రత్తగా నిన్ను కాపాడుకోవాలా, త్వరగా పరిగెత్తిపోవాలా, అటువంటి సంఘాల నుంచి పరిగెత్తిపోవాలా. ఇశ్రాయేలు ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చి డబ్బులన్నీ కానుకలన్నీ ఆ దేశానికి పంపించే సంఘాల నుంచి త్వరగా నువ్వు పారిపోవాలా. వేరే కొండలు ఎక్కడున్నాయి చూసుకోండి, అతి పరిశుద్ధమైన కొండలు అంటే మందిరాలు, ఆరాధనా స్థలాలు ఎక్కడ కనిపించే మీకు ప్రకృతి పరంగా. మన సహవాసము ఆత్మీయమైంది.
ఒక ఫిజికల్ గా ఒక స్థలంలో కూర్చొని చేసుకునేది కానే కాదు. చేసుకుంటే మళ్ళా అదే తలంపు వస్తుంది, అదే బోధ తిరిగి వస్తూ ఉంటది. నువ్వు దాన్ని తృణీకరించలేవు, స్వీకరించక తప్పదు, సమర్థించుకోక తప్పదు. అండ్ సమర్థించుకుంటే దేవుని సంతోషపరచలేదు. కాబట్టి ఇస్రాయల్ పనుల గురించి నేను ప్రార్థిస్తా ప్రతిరోజు. ముఖ్యంగా ఇరాన్, ఇస్రాయల్ గురించి ప్రార్థిస్తా ప్రతిరోజు ఉదయం. వారి పాపములు క్షమించండి అయినా, వారు మిమ్మల్ని తృణీకరించారు యేసయ్యా, నీ మరణాన్ని వమ్ము చేసిండ్రు ప్రభు, వారికి క్షమించిన అయినా అని ప్రార్థిస్తా ప్రతిరోజు. ఇరాన్ దేశము నా సింహాసనం అంటాడు యేసు ప్రభు దేవుడు. కాబట్టి నీ సింహాసనంగా దాన్ని మీరు వేసుకున్నప్పుడు వారు నిన్ను తృణీకరించారు ప్రభు, నీ సింహాసనాన్ని సైతానికి ఇచ్చేసారు ప్రభు, వారికి క్షమించిన ప్రార్థిస్తా ప్రతిరోజు ఉదయం. అమెరికా దేశం గురించి ప్రార్థిస్తా, వారి పాపములు క్షమించమని. థాయిలాండ్ దేశం గురించి ప్రార్థిస్తే, ఎందుకంటే ప్రపంచంలో వ్యభిచారాన్ని వాళ్ళు న్యాయబద్ధంగా మార్చుకున్నారు. ఆ దేశం మొట్టమొదటి దేశం ప్రపంచంలో. ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. అక్కడ లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ ఇస్తారు వాళ్ళు. వ్యభిచారం చేయడానికి ఇప్పుడు లైసెన్స్ ఉంటుంది ఆ దేశంలో. మన దేశానికి వెళ్ళి యవనస్తులు చాలా మంది పోతారు ఆ దేశానికి. దానికి వీసా అవసరం లేదు, వీసా అండ్ అరైవల్ ఫ్రీ. పోతారు, 90 రోజులు ఉండొచ్చు ఆ దేశంలో. చాలా మంది ఇండియన్స్ పోయి అక్కడ అపవిత్రంగా జీవిస్తూ ఉంటారు అక్కడ. అందుకు ఆ దేశం గురించి నేను ప్రార్థిస్తా ప్రతిరోజు ఉదయం. యూకే, ఇంగ్లాండ్ గురించి, ఆస్ట్రేలియా గురించి, చైనా గురించి, నార్త్ కొరియా గురించి ప్రార్థిస్తా. రష్యా, ఉక్రెయిన్ల గురించి ప్రార్థిస్తా. 2 క్రైస్తవ దేశాలే, కానీ 2 దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి ఈరోజు, విరుద్ధంగా ఉన్నాయి ఈరోజు. వాళ్ళ ద్వారా నిరపరాధులు ఎంతమంది చనిపోతున్నారు. ప్రతి ఒక్కడి హృదయంలో హేయమైన వస్తువుని తెచ్చి పెట్టుకున్నారు వీళ్ళు ప్రపంచం అంతటా. వారిని క్షమించిన ప్రార్థించాలి, ఎందుకంటే వారందరికీ ఖచ్చితంగా నరకానికి పోతారు. లేకపోతే ఎవరు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు, మళ్ళీ నీకు కూడా ఉండద్దు కదా. కాబట్టి హేయమైన వస్తువుని నీ హృదయంలో ఉంటే దాన్ని తృణీకరించుకో, అసహించుకో. దేవునికి ఏది అసహ్యమో నీకు కూడా అదే అసహ్యం. ప్రభా, నీ మనసు నాకు ఈ ప్రభా, నా మనసును తొలగించు ప్రభా, నాలో నీవన్నీ తీసేసేయి, నీవు లేనో నాకు ఇచ్చేసేయి. అదే నీ మెడిటేషన్, నీ ధ్యానం. కళ్ళు మూసుకుంటే ప్రార్థిస్తాను. పరిశుద్ధ ఒక తండ్రి, మీకు వందనాలనైనా. ప్రపంచమంతట్లో ప్రభా, క్రైస్తవ జీవితం ఎంత హేయమైనదని మీరు చూపిస్తున్నారు నైనా. తెలియక ప్రభా, వీళ్ళందరూ ఇస్రాయేల్ ప్రజలని వారి హృదయంలో ఎంతో విలువగా పరిగణిస్తున్నారు తండ్రి. మీకు రావాల్సిన ఆధిక్యతని ఆ మనుషులకి ఇచ్చిండ్రు ప్రభా. వారి సంపాదనలో బహు ప్రాముఖ్యమైన భాగం ఇస్రాయేల్ ప్రజలు మందిరం కట్టుకోవాలని పంపిస్తున్నారు కానుకని. కానీ అది మీ దృష్టికి హేయమైంది. ఎందుకంటే మీ మరణం ద్వారా కూలిపోయిన ఆ మందిరము తిరిగి కట్టబడానికి వీల్లేదు. ఎందుకంటే నూతన మందిరం ఇది, కొత్త నిబంధన మందిరం. మీ మరణాన్ని వమ్ము చేస్తుంది క్రైస్తవ జీవితం ఈరోజు. వారి హృదయంలో హేయమైన వస్తువుని తెచ్చిపెట్టుకున్నారు ప్రభు. వారి సహవాసాలు మేము పాలు పొందకుండా ఓ ప్రభు మమ్మల్ని దూరంగా తీసుకొని పోమని ప్రార్థిస్తున్నాం. కానీ గొప్ప జనం అక్కడ చిక్కబడింది నైనా. వాళ్ళందరి పట్ల కనికరం చూపించండి. వాళ్ళు త్వరగా ఈ సత్యాన్ని తెలుసుకొని బయటకు వచ్చేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మాలో ప్రభు, మా సంఘంలో ప్రభు మరి ఎవరైనా ఇటువంటి తలంపు కలిగిన వారంటే వారి జీవితాలను మార్చండి, వారి హృదయాలను మార్చండి. వారి హృదయంలో, వారి శరీరాలు, వారి దేవాలయం కాబట్టి నాశనకరమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు చదువుడు గ్రహించిన కాకుండా ఈ దినం మేము గ్రహించి వాటన్నిటిని మా నుంచి దూరపరచుకోవాలని సహాయపడండి. మా నోటి ద్వారా ఒప్పుకుంటున్నాం, వాటిని విడిచిపెడుతున్నాం. మేము పాపిని మీరు ప్రేమిస్తారు, కానీ పాపాన్ని అసహించుకుంటారు. మేము కూడా అంతే ప్రభు, మనుషులను ప్రేమిస్తాం కానీ పాపంని సమర్థించాం. కాంప్రమైజ్ కామనైనా అటువంటి జీవితం వింటున్న వారందరికీ అనుగ్రహించండి. ఇక మీదట ప్రభు వారి హృదయాలలో ఎటువంటి ఏమైనా వస్తువుని పెట్టుకోనియకుండా పరిశుద్ధ స్థలము, పరిశుద్ధాత్మకి నిలయం కాబట్టి పరిశుద్ధాత్మని పక్కకు పెట్టి అపవిత్ర ఆత్మని తెచ్చిపెట్టుకోం. మేము వాటిని అసహించుకుంటున్నాం. ఈ దినం ఈ కృపలో మమ్మల్ని అందరిని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్.
ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్, అందరికి ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్.